మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద కాంగ్రెస్ యూత్ నాయకులు దేశ ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మ దగ్నం చేసిన కాంగ్రెస్ నాయకులను వెంటనే అరెస్టు చేయాలని భారతీయ జనతా పార్టీ కోనరావుపేట మండల అధ్యక్షులు మిర్యాలకర్ బాలాజీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ వీరిపై చట్టపరమైన చర్య తీసుకుని కేసు నమోదు చేయాలని ఎస్ఐ రాహుల్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. నిన్నటి రోజున కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ కోనరావుపేట మండల కేంద్రంలో శ్రీ నరేంద్ర మోడీ గారి దిష్టిబొమ్మ దహనం అనేది అనుచితం. వీళ్లకు చేసే పని మనసున పట్టకుండా ఇచ్చిన హామీలు మర్చిపోయి ఎక్కడో ఏదో జరిగిన దానికోసం ఇవాళ నిన్న కోనరావుపేటలో దిష్టిబొమ్మ దహనం అనే కార్యక్రమం చాలా విడ్డూరంగా ఉంది. మరి మతి చెల్లించి చేస్తారో ఏమో అర్థమవుతలేదు. రాహుల్ గాంధీ క్రేజ్ పెరుగుతుంది, కావాలని బీజేపీలు ఏదో అనగదొక్కడం కోసం చేస్తారని చెప్పి వాళ్ళు వ్యాఖ్యలు చేస్తారు. రాహుల్ గాంధీ క్రేజ్ పెరిగితే ఢిల్లీలో గాడిద గుడ్డు రాకపోతుండే. తెలంగాణ ప్రభుత్వం గద్దెనెక్కడం కోసం మీరు ఇచ్చిన వాగ్దానాలల్లా ఏ ఒక్క వాగ్దానం అయినా పూర్తి స్థాయిలో నెరవేర్చిరా, అవి చూసుకోర్రి. అలాగే కళ్ళల్లో రైతులు ఎడతారు 2 నెలల నుంచి, అవన్నీ పక్కన పెట్టి ఎక్కడో ఏదో జరిగిన దానికోసం నరేంద్ర మోడీ గారి దిష్టిబొమ్మ దహనం చేయడం ఇది చట్టరీత్యా నేరం. దీన్ని తగు చర్యలు తీసుకోవాలని చెప్పి కోనరావుపేట ఎస్ఐ గారికి పిటిషన్ ఇవ్వడం జరిగింది. ప్రపంచ దేశాలు ఇవాళ నమో మంత్రాన్ని జపిస్తూ ఉన్నాయి, పాదాక్రాంతులు అవుతూ ఉన్నారు. అసలు దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనలో తను ఆలోచిస్తూ ఉంటే తిన్నది అరగక మనసున పట్టక ఈ పిచ్చి పిచ్చి పనులు చేయడం. అలాగే నిన్నటి రోజున వాళ్ళు మాట్లాడిన మాటలు జరగబోయే రోజులలో మేము బీజేపీ నాయకుల్ని రోడ్డెంబడి తిరగనియమని చెప్పిన 4 రోజులైతే మిమ్మల్ని జనాలు తిరగనియరు, మేము కాదు. ఎందుకంటే మీరు ఇచ్చిన హామీలు, మీరు చెప్పిన మాటలు, గద్దెనెక్కడం కోసం చేసిన వాగ్దానాలన్నింటినీ నెరవేర్చిన తర్వాతనే రమ్మని అంటారు. అది ఆలోచించండి. మీరు మమ్మల్ని తిరగనియకపోవడం కాదు, మిమ్మల్ని జనాలు తిరగనియరు. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, ఇంకొకసారి ఇలాంటి వ్యవహారాలు చేస్తే ఊరుకునేది లేదు. చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. మీలాగా సోషల్ మీడియాలో పనికిరాని పనులు ఇలాంటి చేసే కార్యకర్తలు కాదు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడి సబబుగా విమర్శించే ఆలోచన ఉంటే విమర్శలు చేయండి. దానికి మేమేం చేయాలనేది ఆలోచించి మేము చేస్తాం. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే మాత్రం ఊరుకునేది లేదు. ఖబర్దార్.